నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన దేవుడైనటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించెను ఆల్రెడీ ప్రేమించేశాడు కనుకనే మనకి మన నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడంటే శాపాన్ని ఆశీర్వాదంగా చేసినని వాక్యం సెలవిస్తుంది. ప్రేమని వారలారా, ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శాపాన్ని ఆశీర్వాదంగా చేసినటువంటి దేవుడు మన దేవాది దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు మనం ఆశీర్వదించబడాలని, మనం దీవించబడాలని, మనము తలగా ఉండాలని, మనం ఉన్నతమైన స్థానంలో నిలిచి ఉండాలని, మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మన పట్ల ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మన భవిష్యత్తు, మన యొక్క సమస్తము ఆయన హస్తంలో ఉన్నది కనుక ప్రేమని వారలారా, మనమందరము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. మరి ఈ లోకపు తల్లిదండ్రులైన కొన్ని సమయాల్లో వాళ్ళకి దుఃఖం కలిగినప్పుడు మనల్ని మరి ఇష్టపడకుండా ఉంటారు. కొన్ని సమయాల్లో మనల్ని కొంచెం వాళ్ళ హృదయం నొచ్చుకునే విధంగా బాధాకరంగా ఉండే మాటలను మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మరి తల్లిదండ్రులు. తర్వాత వాళ్ళు వెంటనే మర్చిపోతారు, కానీ కొన్ని సమయాల్లో మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాత్రం ఆ విధమైనటువంటి మనస్తాపంతో ఉంటారు. మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉండకపోయినట్లయితే వాళ్ళ హృదయం నొప్పించబడుతూ మరి వాళ్ళకి హృదయం గాయం చేసేదిగా ఉంటుంది. కానీ మన దేవుడు మాత్రం మనల్ని శాపాన్ని ఆశీర్వాదంగా చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు. తల్లిదండ్రులు కొంత సమయం వరకే మనతో ఉంటారు, కానీ మన దేవుడైతే శాశ్వత కాలము ఈ లోకంలో పరలోకంలో మనతో ఉండి మనల్ని ఉన్నతమైన స్థలంలో నిత్య జీవంలో మనల్ని నడిపించే దిశగా మరి మనకు మార్గాన్ని చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళకూడదని మనకి ఆదేశిస్తూ ప్రతిదినము ప్రతి క్షణము మనకి జ్ఞాపకం చేసుకుంటూ నడిపిస్తూ ఉండేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా ఉన్నాడంటే ఆయన మనల్ని దేవుడు మనల్ని ప్రేమించెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కనుకనే మరి యేసుక్రీస్తు ప్రభువుగా నీ కొరకు నా కొరకు మరి సిలువలో చనిపోయినటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తము, నీ శాపముల నిమిత్తము నా శాపముల నిమిత్తము సర్వమానవాళి పాప శాపాలను విమోచించటానికి మరి ఆయన మనుష్యుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఉన్నాడు. సిలువ మరణం పొందాడు. మన దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఆ కార్యం చేసి సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడుదల చేసి నిత్యరాజ్యంలోనికి మనము దేవునితో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారితో కూడా సహవాసం చేయాలని, మనం ఆయనతో కూడా జీవించాలని, కలిసి ఉండాలని ఆశపడుతూ మన కొరకు ఆ కార్యాన్ని చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేని కొరకు మరి చింతించవలసిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో కొంతమంది మనల్ని శాపాలు పెడుతూ ఉంటారు, భయంకరమైన మరి శాపాలు పెడుతూ ఉంటారు. కానీ హేతువు లేని శాపము తగలదు. మనకి ఆ శాపాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనకున్నాడని మనము జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని బట్టి మనము బలం పొందుకొని మనల్ని ప్రేమించిన దేవుడు మనకు తోడై ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీవు ప్రేమించావు తండ్రి, మమ్మల్ని ప్రేమించబట్టే ప్రభా ఈరోజు మేము సజీవి లెక్కలో ఉండి ప్రభా జీవిస్తూ ఉన్నాం. మా శాపాన్ని ప్రభా ఆశీర్వాదంగా చేసే దేవుడు తండ్రి, చేసిన దేవుడు కనుక ప్రభా సహాయం చేయండి ప్రభా. మా మీద ఎంతమంది అయితే ప్రభా శాపవచనాలు పలికిన్నారు వాటిని అన్నిటినీ ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మాకు చేస్తాను వాగ్దానం చేసిన దేవా, మాకు సహాయం చేసి మమ్మల్ని నాయన ఉన్నతమైన స్థానంలో ఉంచి దీవించి ఆశీర్వదించి ప్రభా అందరికీ నాయన మేము ఉపయోగకరంగా ప్రభా నాయన అందరికీ మేలు చేసే వరంగా మమ్మల్ని దీవించండి. మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని నీ కంచె కాపుదలను దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.